తెలంగాణను అష్టకష్టాల పాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వచ్చిన తాము అడ్డుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మోడీకి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకోవాలని సూచించారు. లేకపోతే అవమానాలకు గురవుతామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సింగరేణి ప్రాంతంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 12న ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని తెలిపారు. మేము స్పష్టంగా నరేంద్ర మోడీ గారు దురుద్దేశంతో ఇక్కడికి వస్తున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ డేటు అంతకుముందే ఫిక్స్ అయింది. మునుగోడు ఎన్నికలకు ముందే ఫిక్స్ అయింది. మునుగోడు ఎన్నికల్లో ఎట్లయినా గెలుస్తామని, అంతకుముందు 4 ఎమ్మెల్యేలు కొనుగోలు చేయగలుగుతామని, ఆ తర్వాత మునుగోడు ఎన్నికల తర్వాత మంచి మార్పు వస్తుందని అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి డేటు. లేకపోతే రామగుండం కర్మాగారంలో గత సంవత్సరం క్రితం నుంచే ఉత్పత్తి ప్రారంభమైంది. ఉత్పత్తి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణకి 8 ఏళ్ల కాలంలో భారతదేశం సంగతి పక్కన పెడదాం, మన చర్చ చాలా పెద్దదైంది. ఈ 8 ఏళ్ల కాలంలో ఏమి నువ్వు మంచి పని చేశావో ఒక్క పని అయినా కేంద్రం నుంచి మంచి పని చేశారా మేము అడుగుతున్నాం. విభజన హామీలు ఏమైపోయాయి మేము అడుగుతా ఉన్నాం. సాధ్యం కాదని చెప్పాం. ఇవన్నీ ఒక భాగం. మరోవైపు సింగరేణి తెలంగాణ గుండె చప్పుడు ఏంటంటే మన ఆదాయం, మన వనరు ఏదన్నా ఉందంటే తెలంగాణకి సింగరేణిని ప్రైవేట్ పరం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎన్నేళ్లది ఈ సింగరేణి? దాదాపు 130 సంవత్సరాల సింగరేణి. దాదాపు మొదట్లో బ్రిటిష్ వాళ్ళ కింద కొంతకాలం ఉంది. తర్వాత మొత్తం రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని